దేవుని యొక్క ఆత్మ వశంలోనికి వెళ్ళుట దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. అర్థము కాని సంగతులు దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యానికి విధేయత అంటే ఏమిటాలన్నది, గౌరవం అంటే ఏమిటాలా అని చెప్పేసి నీకు తెలుస్తూ ఉంటుంది. హల్లెలూయా. పక్కన్నటువంటి సహోదరుని నువ్వు ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించలేనట్టే. అది వాక్యం. ఇక్కడ ఉన్నారా అందరూ? దీనికి ఆమేనని చెప్తారా? హల్లెలూయా. అంటే పక్కన్నటువంటి నీ సహోదరిని కానీ నువ్వు ప్రేమించలేనటువంటి స్థితిలో నువ్వు కానీ ఉంటే దేవుణ్ణి ప్రేమించలేనట్టే. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పుతున్నటువంటి నీవు, నాకు దేవుడు కావాలయ్యా, చాలా తెలివైనటువంటి వాడు. అంటే అతని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు కాదు, నాకు దేవుడు కావాలా అని చెప్పేసి అని. అతనిలో ఏముందో మీరు చూడాలా. హల్లెలూయా. నాకు దేవుడు కావాలా, నాకు దేవుడు కావాలా. దేవుడు కావాలని అంటే ముందు ఇక్కడ ఏకత్వం కావాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రభువా